రేపటిని భవిష్యత్తును కూర్చున్న తలంపుతో ఇప్పుడే దిగులు పడి చావుకు దగ్గర అవుతూ ఉంటారు కొంతమంది. రేపటిని గూర్చి నీవు అతిశయించొద్దని సామెతల్లో ఉంది. రేపటిని గూర్చి అతిశయించొద్దని సామెతల్లో ఉంది. రేపటిని గూర్చి ఆలోచించొద్దని మత్తయి సువార్తలో ఉంది. రేపటిని గురించి ఆలోచించొద్దు, రేపు దాని సంగతి గురించి ఆలోచించింది ఏనాటికి ఈడ ఆనాటికి చాలును అన్నాడు. దాని అర్థం ఏంటి? మనిషి హృదయంలో కదిలించేవి రెండు. ఒకటి ప్రేమలను గూర్చినటువంటి కదలిక, రెండవది తన జీవితం తన భవిష్యత్తును గూర్చిన కదలిక. ఈ రెండు కీలకమైనవి. ఆయన అంటాడు, ఇప్పటిదాకా ఇలా సాగింది, ఇక నెక్స్ట్ ఏంటో నా కథ నాకు అర్థం కావట్లేదని ఇప్పుడే కంగారు పడిపోయి కొంతమంది పేషెంట్లు అవుతారు, కొంతమంది చావుకు దగ్గర అవుతారు, కొంతమంది ఆలోచనలో జుట్టు బీక్కుంటారు, కొంతమంది పిచ్చోళ్ళు అయిపోతారు. రేపటిని కూర్చున్న ఆలోచన 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 భయం. దేవుడు ఒక మాట చెప్తున్నాడు. రేపటి రూపం నీకు తెలుసా అని అడుగుతున్నాడు ఆయన. ఎంతమందికి తెలుసో చేతులు ఎత్తండి. రేపటి రూపం ఏందో నీకు తెలుసా అంటే, రేపటి రూపం అంటే ఏంటో తెలుసా? నేను అడిగిన ప్రశ్న అర్థమైందా మీకు? రేపు ఎలా ఉంటుందో నీకు తెలుసా? రేపటి రూపం నీకు తెలియనప్పుడు, దాని విషయంలో నీ క్లారిటీ లేనప్పుడు నువ్వెందుకు నీ సొంత ఊహలతోకి వెళ్ళిపోతావు? ఇప్పుడు ఎక్కువ శాతం మంది రేపటిని కూర్చి నెగిటివ్గా ఆలోచించుకుంటారు. అబ్బో రేపు ఏం జరిగిద్దో. కొంతమంది ఇప్పటి నుంచి డబ్బులు దాచి పెట్టుకుంటారు, రేపు పెద్ద రోగం వస్తే చూపించుకోవాలని. గ్యారంటీగా సంభవించింది. అదే భవిష్యత్ జాగ్రత్త కోసం బ్రదర్, భవిష్యత్ జాగ్రత్త జాగ్రత్త పడు కాదంటలేదు. కానీ నువ్వు ఊహించే ఊహలు ఎలా ఉన్నాయో తెలుసా? రేపు ఎలా అయిపోయింది, రేపు అలా అయిపోయింది, రేపు నా కథ ఏమైపోయిద్దో, ఎలా మారిపోద్దో ఏమో అని రేపటిని గురించి దాని రూపం తెలియని మనం ఇప్పుడు వికృతంగా ఊహించుకోవటాన్ని దేవుడు అసహించుకుంటున్నాడు. నీకేం పిచ్చా? నెగిటివ్గా ఎందుకు ఆలోచించుకుంటున్నావు? నిన్న బాగుంది, నేను తోడై ఉన్నాను. నేడు బాగుంది, నేను తోడై ఉన్నాను. రేపు నేను ఉండనా? నా గురించి కాదులే ప్రభా, నా పిల్లల గురించి. నీకు నేనున్నా, నీ పిల్లలకు నేను లేనా? ఉన్నాను కదా. నిన్నటికి దేవుడను, నేటికి దేవుడను, నేను రేపటికి కూడా దేవుడను. ఇప్పుడు రేపటిని గురించి వికృతంగా ఊహించుకుంటున్నావు. అలా ఎందుకు ఊహించుకుంటావు? నీకు పాజిటివ్గా అంటే నేను రేపు నీకు అనుకూలపరుస్తాను. ఇన్నాళ్ళు నువ్వు పొందిన చేదైన అనుభవాలకు ఆశీర్వాదకరమైన అనుభవాలు